హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ చేశాను, చూసేయండి. అది చూస్తూనే థంబ్నెయిల్ చూసుంటారు. పీసీఓడి ప్రాబ్లం ఉన్నవారు టైలరింగ్ చేయొచ్చా చేయకూడదా అని. అయితే నేనేం పెద్ద మీరు అనుకోవచ్చు నువ్వేమైనా డాక్టర్. నేను డాక్టర్ని కాకపోవచ్చు, కానీ పీసీఓడి ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన పేషెంట్ని ఎందుకంటే మనకు అన్ని డాక్టర్స్ పూర్తిగా అన్నీ వివరించి ఏం చెప్పరు, కానీ కొన్ని దాన్ని అనుభవించిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. నాకైతే దాని గురించి పూర్తిగా చెప్పిన వాళ్ళు లేరు. అందుకని నాకు తెలిసిందే వేరే వాళ్ళకి చెప్తే కొంచెం మంచిదే కదా. ఎందుకంటే దానివలన నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానో నాకు తెలుసు. అయితే పీసీఓడి ఉంటే పెద్ద ప్రాబ్లమా అని తీసేస్తుంటారు. ప్రతి ఒక్కరికి తల్లి అయ్యే భాగ్యం ఉండాలంటే ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉండకూడదు. ఈ పీసీఓడి వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధి అంటే మనం చచ్చిపోయిన దాకా కూడా మనతోటే ఉంటుంది. పీసీఓడి అంటే చాలా సింపుల్గా తీసేయకూడదు. అది చాలా ఒత్తిడి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఒత్తిడి ఎక్కువ అవ్వడం వలన అది వస్తుంది. అదే కాకుండా మన ఒంట్లో చేంజెస్ అంటే బాగా బరువెక్కి లావు అయిపోవడం, జుట్టు ఊడిపోవడం, మొహం జిడ్డు బారిపోవడం, మన పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం, మనం తినకున్నా వెయిట్ అయితే ఎక్కువైపోతాం. కానీ ఇవన్నీ మన చుట్టుపక్కల ఉన్న వారికి తెలియదు. మన గురించి మనకు తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఆలోచన ఇంక అందరికీ ఉంటాయి. కానీ ఆడవారికి, అది పెళ్ళి కాని అమ్మాయిలు, పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు, పెళ్ళైన తర్వాత తల్లి కావాల్సిన ఆడవారికి ఈ పీసీఓడి చాలా ప్రాబ్లంగా మారిపోయింది. కానీ మనం చిన్న ఏమైనా అంటే ఇంట్లోనే చేసుకోగలిగినవి అవి కూడా ఉంటాయి. కానీ వాటికి మించి మందులు కూడా మనకి డాక్టర్స్ అంత వివరించి ఏం చెప్పరు. కొన్ని తెలుసుకోవాలి మనం. నాకైతే అంతకుముందు నాకు 10 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇప్పటికి దానివలన ఇప్పటికి బాధపడుతున్నా. ఏంటంటే ఇక మనిషి చచ్చిపోతేనే వాటితో పాటే పోయిద్ది, అంతేగాని అది పోదు. దీనివలన కడుపు నొప్పి, పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి దీని నుండి అది పీసీఓడి వలన. ఇంకా పీసీఓడి అంటే పూర్తిగా తెలియని వాళ్ళు ఉండరు అబ్బా. వారి కోసం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. కొన్ని అంటే నేను దాని నుండి ఎట్ట బయటపడ్డా, నాకు పిల్లలు ఎలా పుట్టారు, నేనేం జాగ్రత్తలు తీసుకున్నా, ఎలా చేసిన అంటే డాక్టర్లు అని ఇట్లా కొన్ని చెప్పాలనుకుంటున్నా. అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఇప్పటికి మళ్ళీ నేను దాన్ని నెగ్లెక్ట్ చేయడం వలన ఇంకా ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చినాయి తెలుసా. ఇంకా ఎన్ని చెప్తాను, ఒకసారి అన్నీ చెప్పలేను కదా. నాకు 2 పాపలు. ఇంకా వీడియో ఉంది కానీ టైం సరిపోదు, ఛానల్ లెంత్ ఎక్కువ అవుతుంది. ఎవరైనా ఇంకా పీసీఓడితో బాధపడేవారు ఉంటే, నేను దాని నుంచి ఎట్ట బయటపడ్డాను, ఇంకా నాకు తెలిసినవి నేను కొన్ని చెప్తాను. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.